ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. అంతటా పరలోకము నుండి నేను విన్న స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతులు విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకుని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా, ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీకు కడుపుకు చేదుగాను నోటికి తేనెవలే మధురముగాను ఉండునని నాతో చెప్పాను. ప్రార్థన. మహోన్నతుడా మహాగణుని యేసయ్య, మీ అతి శ్రేష్టమైన నామమునికి వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు పాడి స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో ఇట్టి విధంగా నిలిచి ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. పాడగలిగిన బిడ్డలు ఇచ్చారు, ప్రార్థించే బిడ్డలు ఇచ్చారు, వాక్యం చదవగలిగిన బిడ్డలు ఇచ్చారు. అయ్యా, నీ పరిచర్య కొరకు వారి గుప్పులిప్పి దైవజనుడికి ప్రయాసను గుర్తిరిగి వారి కసాధ్యతలు రాజా నాయన వారిని మందిరాన్ని తీసుకొస్తూ అయ్యా సేవలో సహకారులుగా ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించారు. వాక్యము చేత నాతో మా అందరితో లైవ్లో ఉన్న బిడ్డలతో అందరితో రాజా ఈ మైక్య యంత్రము ద్వారా వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించము. యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఇద్దాం. హల్లెలూయా. ప్రేమ బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ఎన్నో దినాలు ప్రియులను కొన్ని సమస్యలు బట్టి మనము మన్యములు మహాగణిక సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. సంఘము ద్వారా అలాగనే ప్రియ ఒక టీముగా మరి ఎంతోమంది యూట్యూబ్లో మన పరిచయం చూసి మన్యములు మహాగణిక సువార్త అడవి ప్రాంతాల్లో మరి సువార్త చేస్తామని చెప్పి కొంతమంది వీడియోలు చూసి ఆ సేవ నచ్చి ఆ సువార్త నచ్చి మేము వస్తామని చెప్పి ఎంతోమంది హైదరాబాద్ నుంచేటి, వరంగల్ నుంచేటి, గుంటూరు నుంచేటి, యానం నుంచి, కాకినాడ, మన సంఘబిడ్డలు పెద్దాడ, కడకుదురు, రాజగోపాలం ఇలాంటి ప్రాంతాల నుంచి ప్రిందేని బిడ్డలారా మరి అనేక మంది ప్రతి నెల వెళ్ళాలి అనే ఆశతో సువార్తకి మరి వస్తూ ఉన్నారు. గతించిన ఆ దినము 19వ తారీఖున సువార్తకి వెళ్తున్నాము రండి అని చెప్పి అన్నప్పుడు మరి అందరూ ప్రార్థించారు. దేవుని స్తోత్రం. ఆ సువార్త ఇంచుమించు మరి రామవరం ప్రాంతానికి ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తున్నప్పుడు కొండ మీద 10 కిలోమీటర్ల కొండ నడిచి వెళ్ళాలి. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ బట్టలు పంచిపెట్టి బియ్యం ఇచ్చి వాళ్ళకి ఆహారం కానీ వసతి కానీ సరైన స్థితి కానీ మన వంటి ఒంటి నిండా చీరలు బట్టలు అన్నీ కట్టుకుంటున్నాం. కానీ మనం వెళ్ళే కొన్ని ప్రాంతాలకు సరైన ఇక్కడ కరెంటు పోతే అవి దీపం వెలిగించుకోవడానికి పరిస్థితి, కరెంట్లో ఫ్యాన్లో చల్లగా ఏసీలో కూర్చుంటున్నాం. అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నది. వర్షం అయితే మీకు 2-3 రోజులు 4 రోజులు వారం రోజుల కన్నా కరెంట్ లేని పరిస్థితి. మనకైతే కరెంటు పోతే గంటలోనూ 2 గంటల్లోనూ వచ్చి బాగు చేస్తారు. ఇంక అడవి ప్రాంతాలకి ఎవడెళ్తారు? ఆ గుట్టలో మెట్లు దాటుకుని అలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాం. చూచే కన్ను ఉండాలి, ప్రకటించే భాగ్యం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకని ఆనందము, దొరకని భాగ్యం. దేవుని స్తోత్రం. వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు, చాలా సంతోషంగా సువార్త చేస్తున్నారు. ఆ ప్రాంతాలని దేవుడు మాకు ఎంత ధన్యత ఇచ్చాడని అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సువార్త ప్రకటింపబడ్డానికి దేవుడు కృప చేశాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ఘనంగా గంభీరంగా దేవుడు జరిగించాడు. మనం చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినందుకు ఒకసారి దేవుని స్థలం చప్పలు కూడా దేవునికి మనం మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన చేయాలి, సంఘము సహకరించాలి. మనము రాకపోయినా ఏం చేయాలి? వెళ్ళేవారిని పంపించాలి. నువ్వు వెళ్ళకపోయినా కనీసం ఆ సేవకి ధన రూపంలోనైనా ద్రవ్య రూపంలోనైనా ఏం చేయాలి? సహకరిస్తూ సంఘాన్ని ప్రోత్సహించాలి. వెళ్తున్నప్పుడు సాధ్యం మనం వెళ్ళడం లేదు, ఎంతో కొంత ఆ సేవ కొరకు మనం ఇస్తున్నప్పుడు నీ చెయ్యి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఆస్తులు. పెద్ద సంఘంలో కొంతమంది విశ్వాసులు సువార్తకి వెళ్తున్నామంటే అయ్యగారు మేము రాలేకపోతున్నాం, ఖర్చులు నింపి ఉంచానని చెప్పి ఇచ్చే విశ్వాసులు ఉన్నారు.
సంఘం నేర్చుకోవాలి. సంఘం భారభర్తంగా మనం వెళ్తున్నట్టే మన విశ్వాసులు కూడా చాలామంది సేవ సువార్తలో పాలి భాగస్తులై ఉన్నారు. చెయ్యాలి, అందరు రావాలి, అందరూ సువార్త చేయాలి. సంఘం అంతా కదిలితే ఇంకెంత బాగుంటుందండి. దేవుని స్తోత్రం. ఇంచుమించు 30 మంది 40 మంది వెళ్తున్నాం. ఒక దండు వల్లి దేవుని యొక్క ఆ సువార్తను నడిపిస్తూ ఉన్నాడు. వచ్చే నెల దేవుని చిత్తమైతే సిద్ధపడండి. ఆ సువార్తలో మీరందరూ కూడా పాలి భాగస్తులం. దేవుని స్తోత్రం కలిగాక. సరే, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని మొదలెట్టి చాలా నెలలు చాలా వారాలు అవుతూ ఉంది. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథము దేవుని యొక్క రాకడ గురించి, ఆ రాకడలో జరగబోయే సంభవాల గురించి పిన పరిస్థితులన్నీ కూడా పిన తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ వచనములో పిన చూడండి, అంతటా పరలోకములు నేను విన్న ఒకసారి స్వరం విన్నాను, మరలా మరొకసారి ఏం చేస్తున్నాడు యోహాను అన్నాడు, స్వరాన్ని విన్నాను అంటున్నాడు. అక్కడ ఒక చిన్న పుస్తకము పిల్ల చేతిలో ఉందంట. అది దాన్ని తీసుకుని ఏం చేయంటున్నాడు, తిను అనే మాట కనబడుతుంది. అక్కడ తిను అనే మాటలు 9వ వచనంలో మనకు కనబడుతున్న 3 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. చూడండి, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదుగాను నోటికి తేనె వలె మధురముగాను ఉండును. ఇక్కడ 3 విషయాలు. తిను, రెండవది చేదు, 3 తీయదనం అనేది కనబడుతుంది. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానిలో దేవుడి నుంచి వచ్చిన పిన మరి లెక్కలు ఉన్నాయి కనుక అది అతడిని నోటికి తీయగా ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే ఒక లెక్క అనేది కనబడుతుంది. పిన అదేంటో మనము దేవుడు మనకి ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం నుంచి కీర్తన గ్రంథానికి వెళ్దాం. ఆ కీర్తన గ్రంథంలో చెప్పబడుతున్న మాటలో 19వ కీర్తనకు వద్దాం. ఆ 19వ కీర్తనలో 9, 10 చరణాలు జాగ్రత్తగా గమనించినప్పుడు చూడు, అక్కడ అందరు చూడండి. ఏంటంటే 19వ అధ్యాయం 9వ వచనం మనం చదవండి సార్. యెహోవా ఆనందమైన అదిగో భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచెను. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అంటే ఇక్కడ ఒక లెక్క అనేది మనకు కనబడుతుంది. అంటే న్యాయము తీర్చేవాడు లెక్క సరిగ్గా ఉండాలి. విశ్వాసులు ఏదో చేస్తున్నాము, ఏదో వస్తున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాము, ఏదో పాడేస్తున్నాము, ఏదో పాట పాడుతున్నాం అన్నట్టుగా ఉంటే చాలా పొరపాటు. ప్రతిదీ మనం ఏం చేయాలంటే లెక్క చెప్పాలి, లెక్క అప్పగించాలి. ఎవరైనా వెళ్తూ మనకి ఏదన్నా అప్పగించారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు దాన్ని జాగ్రత్తగా ఉంచాలి. మళ్ళీ వాళ్ళు తిరిగి రాగానే వాళ్ళకి ఏం చేయాలి, తిరిగి అప్పగించాలి. ఒక వస్తువు తెచ్చుకున్నా తిరిగి ఏం చేయాలి, అప్పగించాలి. దేవునికి బిడలైన మనము కూడా మన లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఉంది. ఇంకా 9వ వచనంలో మనం చూస్తూ ఆ యొక్క 10వ వచనం కూడా మనం చూస్తూ చూడండి, అవి బంగారము కంటేను విస్తారముగాను మేలిని బంగారముకైనా కోరదగినవి, తేనె కంటేను జుంటు తేనె దారుల కంటేను మధురమైనవి. దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంగా జుంటే తేనె దారుల కన్నా మధురం. పాడతాం కదా, జుంటే తేనె దారుల కన్నా మధురమైన సన్నిధి మరువజాలను. జుంటు తేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. గ్లోరీ. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటు తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిలో మరువజాలను. హల్లెలూయా. కడికి బిడ్డని లెక్క అడుగుచూ ఉన్నప్పుడు
అది విన జుంటే తేనె ధారల కన్నా మధురమైనది అంటాడు. ఏంటి అది మధురమైనది ఏంటి అని ఆలోచన చేస్తే 119వ కీర్తన రండి. 119వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చూస్తాం. 103వ కీర్తన 119, 103వ వచనాన్ని మనం చూస్తున్నాం. 119, 103వ చరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి. నీ వాక్యము నీ వాక్యము నా జీవము ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నవి. స్తోత్రం. ఇప్పుడు తిను అనే మాట ఏంటంటే తినమన్నది ఏంటి? తినమన్నది ఏంటని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటే తినడం అంటే ఏంటి? తినడం అంటే ఏంటి? ఇలా సింపుకుని పేపర్ చూపి తినేయడం తినడం అంటే. ఆహారం అయితే దాన్ని ఏం చేస్తా? భుజిస్తా. ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది విన ఏం చేయాలి? చదవాలి. చదవడం ద్వారా జీవాహారమును నువ్వేం చేస్తున్నావు? భుజిస్తున్నావు. దేవుని స్తోత్రం. ఇది జాగ్రత్తగా వినాలి. ఏంటంటే అక్కడ పిల్ల చిన్న పుస్తకం తీసుకోమన్నాడు. ఆ చిన్న పుస్తకం తీసుకుని నువ్వు తినన్నాడు. అది తిన్నప్పుడు ఎలా ఉంది? చేదుగా ఉంది, తీయగా ఉంది అంటున్నాడు. తీయగా ఉండబెట్టి చేదుగా ఉండబెట్టి తినేదేంటి అని ఆలోచన చేస్తే తినవలసింది దేవుని యొక్క వాక్యం. ఇక నది చెప్తుండే మన ఆత్మకు జీవము కలగాలంటే పిన ఏముండాలి? పిన ఆ వాక్యమును భుజించాలి. ఆ వాక్యం వల్ల ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? నెమ్మదిస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? మన బలపరుస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? మన స్థిరపరుస్తుంది. స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. కనుక వాక్యం చదివితే సమాధానం కలుగుతుంది. వాక్యము చదివితే పిన ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. వాక్యము కలిగితే నిత్య సంతోషం కలుగుతుంది. వాక్యాన్ని భుజించడము ద్వారా నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, మనము బ్రతకగలము. దేవుని స్తోత్రం. ఈరోజు పొద్దున్నే వాక్యం చదివించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదవం, తినేసి మాత్రం వస్తాం. టిఫిన్ మానం, వాక్యమైనా మానేస్తాం. చదువుకున్న వాళ్ళు పిన చదువు వచ్చిన వాళ్ళు పిన గ్రంథాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? చదవాలి. పిన చదవకపోతే మనకన్నా గుడ్డోడు ఇంకొకరు లేడు. దేవుని స్తోత్రం. చదువుకొప్పిన కళ్ళున్నవాడు కన్నా కళ్ళు లేనివాడే చాలా బెటర్. ఎందుకు? కళ్ళు లేకపోయిన వాడు చాలా చూడకుండా బైబిల్ లిపి ద్వారా వాక్యం ఏం చేస్తున్నాడు? కళ్ళుండి మనం ఏం చేద్దాం? పోయిన తర్వాత వాక్యం చదవాలని చదవాలా పోతాను. ఇంకేం చేస్తావు? చదివే సమయంలో ఏం చేయలేదు? చదవని సమయం లేదు. యవనస్తులకి విశ్వాసం సమయం లేదు. ఇంక ఏమిపినా మనం బలపడాలంటే వాక్యం నిత్యం ఏం చేయాలి? వాక్యం అర్థం కావాలంటే గ్రంథం చదవాలి. బైబిల్ చదువుతూ ఉంటే చెప్పబడింది ఏంటో మనకు అర్థమవుతుంటుంది. కనుక మీకు ఒకవేళ చదువు లేకపోయినా పిల్లల చేత చదివిస్తూ మీ పిల్లలు చదువుతున్నా లేదా ముందు వాక్యం చదువు, ప్రార్థన చేసి తర్వాత టిఫిన్ పెట్టాలి. అట్లా వేసినా, ఏం వేసినా, బజ్జీలు తెచ్చినా, పూరి తెచ్చినా ఏం పెట్టాలి?
చదువావా, ప్రార్థన చేసావా అని అడుగుతున్నావా? అడగో, నీ పని నీదే, మన పని మనదే. ఇంకా వాళ్ళకేం జ్ఞాపకుంటుంది? ఒక వారం అలవాటు చేస్తే వాళ్ళకి అది ఏమైపోద్ది చెప్పండి? అలవాటు అయిపోదా? చెయ్యం, మనం ప్రార్థించడం చెయ్యం, వారికి నేర్పం. అది చెప్తున్నాడు బిడ్డ, నీ దేవుని యొక్క వాక్యమును మనం భుజిస్తూ ఉన్నప్పుడే అది మనకి చుంటే తేనె ధారల కన్నా మధురముగా ఉంటుంది. స్తోత్రం. ఇక్కడ పిల్లలు నువ్వు తీసుకున్న దాన్ని తిను. దాని అర్థం ఏంటి? ముందుకు వెళ్తే ఇర్మియా గ్రంథానికి వచ్చేయండి. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ద్వారా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయం చూస్తే 15వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తాం. 15-16 చదువుదాం. ఈ మాటలు నాకు దొరకగా, చూడండి, ఈ మాటలు దేవుని మాటలు దొరకగా నేను ఏం చేశాను? భుజించాను, తిన్నాను. వినడం ద్వారా కూడా తినడమే, చదవడం ద్వారా కూడా తినడమే. తినాలి. బలం కావాలంటే ఏం చేయాలి? హలో, బలం కావాలంటే ఏం చేయాలి? ఏం తినాలి? శరీరం బలంగా ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. నీకు రక్తం తక్కువైందంటే ఏం చేస్తా చెప్పండి? రక్తం తక్కువైందంటే ఆ రక్తం పెరగడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో, ఎన్ని బలమైన ఆహారం తింటావో. మరి ఆత్మీయంగా బలహీనత అయిపోయావంటే, ఆత్మీయంగా నీరసంగా ఉన్నావంటే, ఆత్మీయంగా చల్లారిపోయావంటే మనం ఏం తీసుకోవాలి? బూస్ట్ హార్లిక్స్ తాగితే ఆత్మీయంగా బలపడతావా? రోజు గ్లాసు పాలు తాగితే బలపడతామా? ఏం చేస్తే ఆత్మీయంగా బలపడతావు? ఏం చేద్దామంటే దేవునికి వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ వాక్యమును భుజిస్తున్నప్పుడే మనం శక్తిమంతులుగా, బలవంతులుగా, మీద ఆత్మలో శక్తిమంతులుగా ఉండాలి. మేము స్తోత్రగాక. అంటే ఆత్మ వెలుగుతుంది, ఆరిపోయినట్టు ఇప్పుడు ఆరిపోయినట్టు విటులు ఎలగాలి, అందరూ ఆత్మతో నింబాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో. ఏ జావో ఏ గడియో రాజు రానుంది. ఏ జావో ఏ గడియో రాజు రానుండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదో, అనుదినము ఘనపరచేదో. ప్రభు యేసుని పూజించేదో, అనుదినము ఘనపరచేదము. హల్లెలూయా. ఇలాగ మనం జాగ్రత్త. ఆ మాటలు నాకు దొరకగా నేను ఏం చేస్తున్నా? వాటిని భుజిస్తున్నాను అన్నాడు. ఇంకా అదే వెనక్కి వస్తే హెస్కేల్ గ్రంథంలో ముందుకు వస్తే హెస్కేల్ గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ 3వ అధ్యాయం 3వ వచనం ఏం కనబడుతుంది? నరపుత్రుడా, చూడండి, ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపును నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాగుందంట? ఆ గ్రంథము తినగా, అంటే ఆ గ్రంథమును చదవగా. తినడం అంటే మనం అర్థం చేసుకున్నా, తినగంటే దేవుని యొక్క వాక్యం చదివే కొలది ఇంకా చదవాలనిపిస్తుంది. ఇసుకు పుట్టకూడదు, మనసెత్తి చదవాలి. అలా ఏం చేయాలి? మనసెత్తి ఏం చదవాలి? మనసెత్తి చదవాలని ఆసక్తి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాలి అని చెప్పి ఏం చేయాలి? వాక్యమును చదవాలి. చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునితో చదవకుండా బైబిల్ ఎక్కడెక్కడో పెట్టేసి ఆదివారం నాడు తులుపు తేగకూడదు. బైబిల్ ఎక్కడో పెట్టేసి మనం ఇంటి దగ్గర బైబిల్ ఎక్కడో ఉండకూడదు. గ్రంథం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని అనగా గ్రంథాన్ని మనం మోస్తే దేవుడు మనల్ని మోస్తాడు. హలో ఏం చెప్పండి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోస్తే, గ్రంథం అనగా ఎవరో దేవుని మనం మొయ్యాలి.
గ్రంథాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. బంగారం ఎక్కడైనా పెడతారండి? ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తావా? జుంటే తేనె దారల కన్నా మధురమైనది, వెండి బంగారుల కన్నా శ్రేష్టమైనది. విలువైన కోట్ల కలిగిన ధరనిది ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథం. చాలా మంది పిల్లలకి ఇచ్చేస్తుంటారు, దాని మీద కాళ్ళు వేస్తుంటారు. కొంతమందికి అట్లా ఉండవు. కొంతమంది అంతా బట్టలు వేసుకుంటారు కానీ బైబిల్ మాత్రం అట్లా ఉండదు. 3,000 4,000 పెట్టి బట్టలు కొనుక్కుంటారు కానీ 200 పెట్టి అట్ట కొనబడుతుంది. దేనికి? బైబిల్ ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు మనం జాగ్రత్తగా చూసుకుంటాడు. కొంతమంది పేపర్లు ఉండవు, అసలు సమస్య ఆది కాండం ఎక్కడ ఉందో తెలదు కదా. 66 పుస్తకాలు పేపరే ఉండదు చివర. కొంతమంది ప్రకటన గ్రంథం ఉండదు, అసలైన గ్రంథం ఉండదు. చూడండి, మనం తినడానికి ప్రతి ఒక్కరికి ఏముంది? ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లడికి కంచం ఉంది, భర్తకి కంచం ఉంది, నీ కంచం ఉంది. నలుగురింటే నలుగురికి. ఇంట్లో మనం బైబిల్ అందరికి ఒకటే. ఇంట్లో అందరికి మనం పాటల పుస్తకం అయితే పిల్ల సందేశం చేస్తే ఈ తల్లి బైబిల్ అట్టుకుని వస్తుంది. ఈ పిల్ల వెళ్ళిపోయిన తల్లి ఏమో ఆ బైబిల్ అట్టుకుని ఆరాధనకు వస్తుంది. నేను చెప్తున్నాను, మారు మనసు పొందినా పొందకపోయినా అందరూ కూడా గ్రంథాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను 40 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కున్నాను బైబిల్. దేవుని స్తోత్రం. ఎంత? 40 రూపాయలు. ఇప్పుడు బైబిల్ 500 దొరకడం లేదు కవర్తో. అదవుతుందా? రానున్న దినాలు కూడా బైబిల్ కూడా దొరకవు. అందుకే పడుకొని మారు మనసు పొందినా పొందకపోయినా ఎప్పటికప్పుడు మారుతాడని ఉద్దేశించాలి. గ్రంథాన్ని నీ ఇంట్లో పెట్టు, అది దేవుడు ఆ కాల్ని పూర్తి చేస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, స్తోత్రం చెప్తామా? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 3వ అధ్యాయం 3వ వచనములో మరో చోట, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపును నింపుకుని నాతో సెలవివ్వగా నేను దాన్ని భక్షించింది, అది నా నోటికి తేనె వలె మధురముగా 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 ఉండేది. దేవస్తోత్రం. ఎలాగుందంట? తేనె కంటే మధురం. వాక్యము తింటుంటే ఎలాగుంటుంది తెలుసా? తేనె నాకుతున్నట్టు ఉంటుంది. తేనె కొంత వేసాక ఏమంట, మళ్ళీ ఏం చేయమంట? ఇంకో కొంచెం వేయంటాం. ఏంటి అంతేనా? తేనె చేతిని నాకేసిన తర్వాత మళ్ళీ ఏమంట? ఇంకో కొంచెం పెట్టంటాం. అలాగా ఇంకా తేనె కంటే మధురమనిగా ఇక్కడ చెబుతూ, కానీ అది అతడికి ఎలాగుందంట? చేదుగా ఉంటున్నట్లుగాను. అది చేదు దేని గురించి చెప్తుందంటే రాబోయే తీర్పును గురించి, భవిష్యత్తులో దేవుడి పైన ఆ లెక్కని గురించి ఆలోచనకి గ్రహింపని కలుగుతుంది. దేవుని యొక్క రాకడ సమయం ఏంటంటే ప్రేమ, జాలి, ఆ హృదయం అందు వారికి అది ఎలా కనబడుతుంది? చేదుగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది చెప్పండి? ఎలా కనబడుతుంది చెప్పండి? రాను ముందు భక్తి బాగానే ఉంటుంది చాలా మందికి. హలో, భక్తి ఎలా ఉంటుంది? చాలా ప్రారంభంలో అది వచ్చేయమంటే అబ్బో వద్దన్నా సరే వచ్చేస్తాం. హలో, వద్దన్నా టయానికి వచ్చేది. పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, పరిచయం చేయడానికి. ఒక్కొక్కసారి వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఒకసారి లెక్క చేయకుండా పోతారు. ఇక్కడ ప్రేమను చూస్తే మన ప్రేమలో అరమరకలు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. దేవస్థానం చెప్పండి. హల్లెలూయా. కోపం ఒకలాగా, కోపం రాకపోతే ఒకలాగా ఉండకూడదు. దేవస్థానం చెప్తాం. ఇక్కడ ఎందుకంటే మన చూడండి, భక్తి ఎక్కువయ్యే కొలది శ్రద్ధ తక్కువైపోతుంది. దేవుని ఎదిగే కొలది అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఆసక్తిగా దేవుడు త్వరగా వస్తున్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? సంఘ విశ్వాసం ఎలా ఉండాలి? త్వరగా వచ్చేస్తున్నానంటే ఉండు వస్తారంటవా? ప్రభు వస్తే రాగానే నా అన్నం అయిపోతారు వస్తారంటవా? ప్రభు వస్తారు కానీ పొలంలో ఉన్నాను, నువ్వు వస్తే వెళ్ళిపో, నేను మాత్రం రాలేని ప్రభు అంటావా? ఈరోజు సంఘ విశ్వాసాలు అలాగున్నారు. కానీ నువ్వు మాత్రం మనము అలాగ ఉండకూడదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దాం, ఆసక్తిగా చెప్దాం.
ఉత్సాహంగా చెప్దాం, ఆనందంగా చెప్దాం, ఉల్లాసంగా చెప్దాం, సంతోషంతో చెప్దాం. హల్లెలూయా. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తూ పిల్ల దేవునికి రాకడ సమయంలో భవిష్యత్తులో ప్రేమ జాలి గల హృదయములను వారికి అవి ఎలా కనబడుతుంది? చేదుగా కనబడతాయి. ప్రేమించేవారు ఎలా కనబడుతుంది? చేదుగా కనబడతారు. ఇష్టపడే వాళ్ళు ఎలా కనబడతారు? చేదుగా కనబడతారు. భక్తి గల వారి పైన రాళ్ళు రాని ఏమైంది? సరైన భక్తి, సరైన విశ్వాసము, సరైన ఆసక్తి సరిగ్గా ఉండదు. అది చేదంటే ఏంటి? అశ్రద్ధయే, రాకపోవడమే చేదు. అదంటాడు, నేను తినగా అది ఎలాగుందట? చేదుగా ఉంది. ఇక మాటలు మనం జాగ్రత్త చూస్తే చూడండి, హెస్కేలు గ్రంథానికి వద్దాం. హెస్కేలు గ్రంథం 21వ అధ్యాయానికి వచ్చింది. త్వరగా హెస్కేలు గ్రంథం 21వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. 21:6 చదువుదాం. కావున నరపుత్రుడా, అదిగో ఏంటంటే నిట్టూర్పును విడువము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలో ఉన్నట్లు ఆ మనో దుఃఖముతో ఆ నిట్టూర్పు విడుము. దేవుని స్తోత్రం. చూడు, అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? దుఃఖము కనబడుతుంది, కనుక బాధ కనబడుతుంది, కనుక ఇక్కడ కనబడుతుంది చేదు అనుభవం మనకు కనబడుతుంది. ఇంకా ముందుకెళ్తే 12వ వచనం కూడా చదువుతున్నాం. 12వ వచనం చూస్తే అక్కడ కనబడుతుంది, నరపుత్రుడా అంగలార్పము, కేకలు వేయము, అది నా జనముల మీదకి, ఇశ్రాయేలు ప్రధాన మీదకి వచ్చి ఉన్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించుతుంది కనుక నీ తొడను చరుచుము అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే పిల్ల దేవుని ఉగ్రత రాబోతుంది, జనులు హెచ్చరించము. దేవుడు త్వరగా రాబోతున్నాడు, హెచ్చరించము. సంఘము పిల్ల ఏం చేయాలి? వచ్చుచుండే మెస్సయ్యా వధువు సంగము కొరకు, వచ్చుచుండే మెస్సయ్యా వధువు సంగము కొరకు. ఓ సన్న హల్లెలూయా, ఓ సన్న హల్లెలూయా, ఓ సన్న హల్లెలూయా, ఓ సన్న హల్లెలూయా. వచ్చుచుండే మెస్సయ్యా వధువు సంగము కొరకు, వచ్చుచుండే మెస్సయ్యా వధువు సంగము కొరకు. హల్లెలూయా. ఎవరు వస్తున్నాడు? మెస్సయ్య, యేసయ్య వస్తున్నాడు. ఎక్కడికి? ఎవరి కొరకు వస్తున్నాడు? ఏ సంఘం కొరకు వస్తున్నాడు? అన్ని సంఘాల కొరకు రాడు. ఏదైతే వాక్యాసంగా సత్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా నెరవేరుస్తూ దేవుని ఆయన ప్రకారంగా ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారి కొరకు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చుచున్న వాడి కొరకు ఏం చేయాలి? మనం ఎదురు చూడాలా, చూడక్కర్లేదా? ఎదురు చూడడానికి గుడిమానేసి ఇంటికాడ ఉంటే ఎదురు చూసినట్ట. ఎదురు చూడడం అంటే మీరు ఆదివారం గుడిమానేసి పనికి వెళ్తే మీరు ఎదురు చూసినట్ట. ఆదివారం గుడిమానేసి మనం ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తే ఎదురు చూసినట్ట. చెప్పాలి చెప్పండి. మీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అశ్రద్ధగా ఉండకూడదు. వస్తానన్నవాడు తప్పగా వస్తాడు అన్నప్పుడు ఏం చేయాలి? పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడండి, అబ్బాయి పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు, వస్తే రానులే అంటావా? ఓయ్ పెళ్ళికొడుకు వస్తాడండి, పెళ్లి చూపులు చూసుకోండి, పెళ్ళికొడుకు వస్తున్నాడు, వస్తే రానులే ఎలా పడితే అలాగుంటావా? ఏంటి వచ్చేవాడికి ఎలా కనపడాలి? పొద్దు నుంచి తయారవుద్దని తలస్నానం చేసి ఆడు ఎప్పుడు వస్తాడో ఎలాగుంటాడో ఏంటో చూడలేదు కదండి. పొద్దు నుంచి పెట్టిందే పెడతారు, దూమిందే పెడతారు. ఏడు మళ్ళీ చెలికెట్లు ఉంటారు, ఒక 10 మంది ఉన్నారు, మొత్తానికి తయారవడానికి ఎంత టైం పడుతుందో. దేవుని స్తోత్రం. ఏంటి వస్తాడు వచ్చేసాడు పెళ్లి కూతురులో ఏమి కనపడుతుంది? వస్తారు ఆనీళ్ళు అంటాడవా? ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు పెళ్ళి అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఆసక్తిగా
చూస్తా దేవుని స్తోత్రం కలగా. అంటే పిన్న పెళ్లి కుమారుడి కడుకు వధువైన పెళ్లి కుమార్తె ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో సంఘమైన వధువ సంఘము యేసయ్య ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నేను వెళ్ళిపోతానో, వస్తానన్నవాడు తప్పగా వస్తాడు. దేవుని స్తోత్ర. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు రాజ్యం తెస్తున్నాడు. అండి ప్రియులారా, ప్రభుని చెంతకు చేరి వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. హల్లెలూయా. వస్తానన్నవాడు తప్పగా ఏం చేస్తాడు? వస్తానన్న మనం ఎక్కడ వెళ్ళాలి? సమాధులు ఎదకాల, పువ్వుల దండలని పీట్లెట్టుకు వెళ్ళి అక్కడ ఎతకాలండి. చచ్చిపోయినప్పుడు పిన ఇలా పేట్లో పెట్టుకుని సమాధిలో వాడికి అన్నం పెడతాడు, ఎత్తి తింటే ఉంటుందా? నేను అన్నం పెట్టుకెళ్ళావు నానా, లేకపోతే పిన అయ్యా, లేకపోతే అన్న పిన. మనం చాలా మంది చనిపోయినప్పుడు ఏం పట్టుకెళ్తా? లేస్తాడా? తింటాడా? ఎవరు వచ్చి తినాలి? కాకిలా నీవుంటావా విశ్వాసే, నీ తీరమేదో గమనించావా విశ్వాసే. కాకిలా నీవుంటావా విశ్వాసే, నీ తీరమేదో గమనించావా విశ్వాసే. ఓడలో ఉన్నాడు యేసు నీకు తోడున్నాడు. ఉంటావా విశ్వాసీ, ఈ లోకం విడిచి రానంటావా విశ్వాసీ. యేసుతో నీవుంటావా విశ్వాసీ, ఈ లోకం విడిచి రానంటావా విశ్వాసీ. హల్లెలూయా. ఎలాగా ఉండాలి? కాకిలాగా ఉండాలా, పాములాగా ఉండాలా? కాకిలాగా ఉన్నారు చాలా మంది. ఆ కాకి పిన వాడలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. చూసిరామంటే శవాలు తిని వస్తుంది. ఓయ్ ఏం చేస్తుంది? చచ్చిపోయిన శవాల మీద ఆలి తిరిగి రాలేదంటే ఇక జనులు పిన ఆ నోహు కాలములో జలప్రళయం వచ్చి జనులను చనిపోతే ఎక్కడ వరకు ఉందా నీరు అని చూసిరా అంటే ఈ కాకెళ్ళి ఆ వాసనకి పిన అక్కడేకపోయింది, అక్కడే అది బలిసిపోయింది. నీకులాగా రెండు చేతులు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా మంది కాకిలా లోకాన్ని వినటం లేదు, పాపాలు వినటం లేదు, సినిమాలు వినటం లేదు, సీరియల్ వినటం లేదు. రెండు చేతులు గట్టిగా స్తోత్ర. ఆ కాకి కొరకు ఎదురు చూస్తూ ఆ అన్నం పెడితే పిన ఎవరు వచ్చారంట? కాకి వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోతే ఎవరు వచ్చారు? ఇంటికొట్టి ఏదైనా పడు సో ఇంటికాడ లాగేసి తినేది. మా ఐదారు కాకి ఎత్తిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోహు వాడలు ఆ సంగములు రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. స్తోత్రం. రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోహు ఆడలు రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి.  ఇప్పుడు చెప్పండి పిన్న వాడరు కాకి పావురం ఎవరు గుర్తుకున్నాయట?
రెండు పక్షులు కాకి ఉంది, పావురం ఉంది. సంఘములో ప్రార్థించేవారు చేయలేని వారు అంటారు, పరిచయం చేసేవారు ఉంటారు, చేయలేని ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వలేని ఉంటారు, ఆసక్తిగా వచ్చేవారు ఉంటారు, రానివారు ఉంటారు, ముందు వచ్చేవారు ఉంటారు, వెనక వచ్చేవారు ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ముందు వచ్చేవారుగా ఉండాలి, వెనక వచ్చేలాగా. ముందు వచ్చావా నువ్వు పావురవే, వెనక వచ్చావా కాకిరవే. ముందొచ్చి పాటలు పాడవా పావురవే, వెనకొచ్చి పాటలు ఎంత అయిపోయిన తర్వాత వచ్చావా కాకివే. అందరూ తేడా ఏమీ లేదు. దేవుడు పరిచయించిన ముందున్నావా నువ్వు పావురవే. అందరూ అయిపోయి వెనకాల నడిచి వచ్చిన తర్వాత తీరుబడికి వచ్చి పని అయిపోయిన తర్వాత వచ్చావు ఇంకో ఎవరో అది దేవుని స్తోత్రం చెప్పక్కర్లేదు. ఇక్కడ అది చెప్తుంటే చదువు వాక్యము అది తినగా నాకు ఎలాగుంది, తీయగా ఉంది, తినగా అది ఎలా ఉంది, చేతిగా ఉంది అంటాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయానికి వస్తే మొదటి వచనంలో చెప్పబడుతున్న మాట అక్కడ చేత చదువుతాం చూడండి. ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నా జనుల్లో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారి గురించి నేను దీవారాత్రము కన్నీరు విచ్చినట్లు నా తల జలమాయము నా కనులకు కన్నీరు ఓటగాను ఉండునుగాక. చూడండి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దుఃఖం అనేది, కన్నీరు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మీరు దేవుని యొక్క ఉగ్రత తీర్పు దినమున మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 10వ అధ్యాయానికి వస్తే 10వ అధ్యాయం 19 వచ్చిన కూడా చూడండి. 10వ అధ్యాయం 19 వచ్చు, 10వ అధ్యాయం 19 వచ్చిన కూడా చాలా చక్కటి మాట కనబడుతుంది. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెడుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగిలితే మానుకొని నేను దాన్ని సహించెదను. చేదు అనగా గాయము, చేదు అనగా పిన, దుఃఖము, ప్రేమ, చల్లారిపోడు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాం. అదే వాక్యాన్ని 13వ అధ్యాయానికి వచ్చాయండి. 13వ అధ్యాయంలో 17వ వచనం మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూస్తే నీవు వారితో 13వ అధ్యాయం 17వ వచనం చదవమా. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్భమును బట్టి నేను చాచిన చాటును ఏడ్చెదను, యెహోవా యందు చెరపట్టబడినందున నా నేతలు బహుగా వల్లపోవచ్చు, కన్నీరు విడుచు ఉండేను. చూడు ఇక్కడ ఎలాగున్నారంటే మనుషులు మాట విననొల్లని వారుగా ఉన్నారు. ఇంకెలాగున్నారంటే గర్విష్ఠులై ఉన్నారు. ఎలాగున్నారని చెప్పండి, ఎలాగున్నారు? మాట విన్నవారు. కొంతమంది ఎంత చెప్పినామా గోర్లు పెంచుకోకూడదమ్మా, వద్దమ్మా అంటే ఏం చేయాలి? మాట్లాడరేంటి? గోరు పెంచుకోకూడదంటే ఏం చేయాలి? కట్ చేసుకోవాలి, కట్టలేదా? మాట వింటున్నావా? మీరు గోర్లు ఎవరు పెంచుకుంటారో, గోర్రెలు ఎవరికి చూచినా చెప్పాలి ఎవరికే? పిశాసే. అమ్మా శబాస్, రెండు చేతులు దేవుని స్తోత్రం ఆయన. కనుక అంటే తల్లిదండ్రుల మాట కూడా ఇలా ఏం చేస్తలేదు. కానీ తల్లిదండ్రుల మాటలు కూడా దేవునికి వాక్యానికి ఏం చేయాలి? చెప్పాలి ఇలాగా, అలా కాదు చూడా. ఏం చేయాలి? దేవునికి వాక్యానికైనా లోపడాలి. సేవకులకైనా వద్దంటే దాన్ని మానేయాలి. చాలా మంది ప్రియుల తిరగబడుతూ ఉన్నారు. ఒకళ్ళు చూడండి వద్దనే పనే చేస్తారు. అంటే వీరికి ఏంటంటే అతి గర్భమో తెలీదు. జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది ఏమొస్తుంది. దైవిక సంబంధమైన బిడ్డలు దేనికి ఏమైకూడదు చెప్పాలి. గోల్కి మనం లోకస్తులం కాదు. డ్రెస్కో మ్యాచింగ్, షాపింగ్ వెళ్తే ఎన్ని రకాలు ఉన్నా అన్ని రకాలు తెచ్చేసుకుంటారు. ఎందుకు విషయాలు మీకు చెప్తున్నాను అంటే మనము లోకస్తులు కాదు, దైవ సంబంధమైన బిడలం. మన కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ దేవుని కొరకు ఏం చేయాలి? వాటిని మానుకోవాలి.
పినా ఇంతో లోకములను యవనస్తులు వేరుగుంటారు, దైవిక సంబంధమైన యవనస్తులు వేరుగుంటారు. లోకస్తుల వల్ల విశ్వాసమైన యవనస్తులు ఉండకూడదు. వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇంకా వాళ్ళు లోకములో ఉన్నారు, నువ్వు దేవుడిని కూడా లోకములో ఉన్నావు. వారికి నీకు సంబంధం ఏముంది? పేరుకి మాత్రం ఉంటే కాదు, పినా పేరులో పినే ఉండాలంటే ఏముండాలి? పాడదాం కదా, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే, పేరు మారింది కానీ నీ తీరు మారలేదే. హల్లెలూయా. ఏం మారాలా? మేడిపండు చూడు, మేడిమయుండు, పొట్ట ఇప్పు చూడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటమ్మా? పైకి చూడడానికే. చూడకుండా నోట్లో పెట్టేసుకున్నాం కదా, అందులో ఇంత పురుగుందనుకో, చూడకుండా కస్ అంటే నిజం అనుకో, పస. అందుకే తినే ముందు ఏం చేయాలి? జాగ్రత్తగా చూచి తినాలి. లోపల కనబడదు, అది చూడడానికి అందంగానే కనపడుతుంది. చాలా మంది యవనస్తులు విశ్వాసులు పైకి నిగనిగలాడే పరిశుద్ధులుగా చక్కగా కనబడుతున్నారు, కానీ దేవుడు మందిరం దాటిన తర్వాత యాసాలు చూస్తాయి. అమ్మా, యాసాలు చూస్తుంటే సేవకుడు చూడకపోవచ్చు, మనల్ని ఎవరు చూస్తున్నాడా? స్తోత్రం చెప్దామా? రెండు చేతులు ఇద్దామా? బిగ్గరగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? అందుకే చెప్తాడు, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. మరొకసారి చూద్దాం 17వ వచనాన్ని. మరొకసారి మనం చూస్తున్నప్పుడు చాలా విషయాన్ని మనం చూస్తున్నాము. ఏంటంటే, అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల మీరు గర్వమును బట్టి నేను చాలా ఏడుస్తున్నాడు అంటున్నాడు ప్రవక్త. కనుక యెహోవా యందు చెరపట్టబడినందున నా నేతలు ఇంకనూ క్షీణించబడాయి అంటున్నాడు. మనము సరిగ్గా ఉన్నామా? సరే. సరిగ్గా లేదా? శ్రమ తప్పదు, బాధ తప్పదు, ఇరుకు తప్పదు, ఇబ్బంది తప్పదు, వ్యాధి తప్పదు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు అంతా హల్లెలూయా. ఇలా అసలు చేయలేదు మొండిలు చెప్తుందా? దేవుని స్తోత్రం హల్లెలూయా. మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉండటం. మనిషి వెళ్ళిన దానికి ఏం వెళ్ళకూడదు? మనసు. కళ్ళు ఆటోమేటిక్గా అత్తమని అలాగే నడితే ఆడంగా చూస్తాయి. కళ్ళుకి వెళ్ళిపోయింది, కళ్ళు వెళ్ళిన దానికి మనసు. వారసూపులతో ఉండకూడదు. ఎలా ఉండాలి? సైట్గా, నిబ్బరముగా. ఎవరిని చూడాలి? నేను అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా నన్ను చూడాలి. దేవుని స్తోత్రం. అలాగా నేను అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా ఎవరు చూడాలి? దేవునికి కాపిన సేవకుడు ఏమో చూస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు వాక్యం వింటాడు. అంతేగాని గుడి చూపులు, వంకర చూపులు, తోక చూపులు చూడకూడదు. నేల చూపులు చూడకూడదు. నేల చూపులు ఎవరు చూస్తారు? నేల చూపు ఎవరు చూస్తారు? చచ్చిపోయిన తర్వాత హై బాబా ఆకాశం ఉంది అంటుంది. అది పంది. అప్పటి వరకు ఎక్కడ చూస్తుంది? అది కింద చూస్తుంది. ఎలాగెళ్తుంది దానికి వెళ్దాం. దాన్ని చచ్చిపోయేటప్పుడు 2-4 కాళ్ళు కట్టేసిన తర్వాత పీట మీద ఎట్టిన తర్వాత అప్పుడు కళ్ళు ఎక్కడ చూస్తాయి? అందుచేత మీరు ఎవరు చూడాలండి? నన్నే తప్పదు. ఇంకా అయిపోయేదాకా రెడీ చేసేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక వాక్యాన్ని వింటున్నప్పుడు వినాలి. మనసు ఎక్కడో పెట్టి వింటే పని అవ్వదు. రెండు చేతులు దేవుని స్తోత్రం. సీరియల్ వస్తే టీవీ ముందు లాగంటే ఒక ఆవిడ ఆడేస్తుంది, గొడవడేస్తుందంటే ఎవరితోనే? అయ్య బాబాయ్, దాంతో ఆడేస్తుంది, టీవీలో ఉన్న దాంతో. ఒక అయ్యో పారిపోయా, అయ్యో పారిపోయా, కొట్టేస్తున్నాం, దొరికేస్తున్నాం. థ్యాంక్స్ తెలిసిపోద్దేమో. ఈ లోపల కరెంటు పోతే, ఈ లోపల కరెంటు పోయిందనుకో ఆంటీ తీరుతా. ఎవడే లైన్ మీద తెర తీరేద్దు. వీడికి పనిపోవడం లైన్ మీద తెస్తాడు. ఏంటి ఆ పైన చేస్తాడు, ఎన్ని చేస్తాడు? కడుకుపిన మనము ఏం చేయాలి? మారాలి, మార్పు చెందాలి. మనము దేవునికి ఇష్టము లేని దాన్ని మానేయాలి. మనము లోక అలంకరణ అనేది దేవునికి హేయమో, దాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి.
బిగ్గరగా చెప్పండి. మారు మనసు లేనోడు, దైవికంగా లేనోడే పెంచుతారు. అదవుతుంది నా మాట. పాస్టర్ గారు కూడా పెంచే వాళ్ళు ఉన్నారు. ఏళ్ళు చూపిస్తారు ఇలాగా. ఒకడైతే ఉంగరాలు చూపిస్తాడు, ఒక్కొక్కడు బ్యాచులర్ చూపిస్తాడు. ఇది మారు మనసు లేదు. రెండు చేతి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పు. మనము లోకస్తుల వలె ఉండకుండా దేవునికి వాక్యం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఇదిగో, ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట, ఆ వాక్యం ఏంటని చెబుతూ వివరిస్తూ ఇంకా ముందుకెళ్తే చూడండి, చాలా చక్కటి విషయం చదువు. 119వ కీర్తనకు వచ్చేయండి. 119వ కీర్తనలో 136వ చరణం మనం చూస్తున్నాం. 119, 136వ చరణం, 136వ చరణాన్ని మనం చూస్తున్నాం. చూడండి, జాగ్రత్తగా చదువుతారు. 119, 136వ చరణం చదువు విచారి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరిలై పారుచున్నదే. అలాగే అంటే చూడ, జనులు దేవుడి మాట వినకపోతే, మీరు కూడా దేవుని మాట వినకపోతే ఎవరికి తక్కువ తెలుసా? ఎంత ఎలాగ బోధిస్తున్నాం, ఎంత ఎలాగంత శ్రమ పడుతున్నాం, ఎంత బాధపడి వస్తున్నాం, ఇన్ని కష్టాలు పడి వస్తున్నాం. మీరు ప్రార్థన రాకపోతే ఎంత బాధపడుతుందని చెప్పండి. కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి, గంట కిలోమీటర్లు పని చేసి, ఇంచుమించు పిన 17 సంవత్సరాలు బట్టి పిన బండి మీద తిరిగితే ఇంత ప్రయాసపడుతున్నామంటే మీరు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. దేవస్థానం ఒక సేవకుడు 4 అడుగులు వేసి రాలేకపోతున్న విశ్వాసి, 4 అడుగులు ఇల్లు దాటి రాలేకపోతుంది విశ్వాసి. మరి దేవుడు నమ్ముకోలేదు, మారు మనసు పొందలేదు, దేవుడు సన్నిధికి రాలేదు, ఆడు కూడా మనం వదిలే. మారు మనసు పొంది దేవుని తెలుసుకుని, ప్రభువు తెలుసుకుని, మారు మనసు పొంది దేవుడి సన్నిధికి నువ్వు పన్నా లేచిన రావాల్సిందే. అయ్యో వెళ్ళకపోతే ఎలాగా అని తహతహలాడుతూ పరిగెడుతున్నాం, రెస్ట్ లేకుండా ప్రయాణం మీద ప్రయాణం చేస్తున్నాం, రెస్ట్ లేకుండా రావాలి అని. కానీ కనీసం పిల్ల అడిగేయకుండా టీవీ పెట్టుకుని చక్కగా పరుపు మీద పడుకుని అమ్మగారు రిమోట్ నొక్కుతూ నిద్ర వచ్చేంత వరకు టీవీ చూసి పడుకుని పొద్దున రావంటే లేకపోతే బేలు ఎత్తలేదు. ఇక్కడ అంటాడు, ఈ ధర్మశాస్త్రము వారు వినలని ఎడల నిదిగో నా కన్నీరు ఏరులై పారుచుంది అది కీర్తనకాడు. వారిని చూచి, ఆ జనులు చూచి, వారిని చూచి ఏడుస్తూ దుఃఖపడుతున్నాడు. సేవకుడు దుఃఖపడ్డము అది మనకి, మన కుటుంబానికి క్షేమము కాదు. దేవుని స్తోత్రం. సేవకుడు సంతోషంగా సేవ చేయాలి. సేవకుని ఏడిపించకూడదు, సేవకుని బాధ పెట్టకూడదు. సేవకుడు ఏడ్చాడా అది మనకి మంచిది కాదు. ఏడిపించకుండా ఉండాలంటే సేవకుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుందమ్మా? మన భక్తిలో మనము సరిగ్గా ఉండి, సంఘములో సహకారంగా ఉండి, మానక నీ వచ్చే పలానా అమ్మ పలానా విశ్వాసి ఎంత చక్కగా భక్తి చేస్తుందంటే వీళ్ళు అందరూ చెప్పిన ఒక్కరు బట్టైనా సంతోషం కలుగుతుందో కలగదా? దేవుని స్తోత్రం చెప్పండి. ముగింపులో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, దేవుణ్ణి నిజ ప్రవక్తలు ఆటంకముగా ఉన్నారు. కొద్దిగా కీర్తన గ్రంథంలో పెట్టాక జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చూడండి, కీర్తన 105వ కీర్తన 38వ వచనం చూస్తే 105:38 చదువుతాం. 105:38 వచనం ముగించుకుందా? చదువుతారా? చదవండి. 38వ వచనం. వారి వల్ల ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిన. దేవుని స్తోత్రం. చూసావా? ఇశ్రాయేలు బిడ్డ మోషే అహరోనులు ఉండడం ద్వారా వారికి ఏం కలిగింది? దేవుని సేవకులు చూసి భయం కలిగిందంట. ఆ ప్రాంతం నుంచి ఇశ్రాయేలు వెళ్ళిపోతుంటే బిడ్డ ఆ ప్రవక్తలు వెళ్ళిపోతుంటే వారికి ఏం కలిగిందంటే సంతోషము. ఎందుకంటే దేవుడు వారిని పంపించాడు ఇశ్రాయేలుని విడిపించమని. తెగుళ్ళు వచ్చాయా లేదా? రోగాలు వచ్చాయా లేదా? మరణకరమైన పరిస్థితి వచ్చిందా లేదా? పొరపిన సంతానంలో ప్రథమ సంతానం చనిపోయిందా లేదా? ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగాయి? దేవుడు సేవకుడు ద్వారా అక్కడ అద్భుతాలు చేస్తే ఆ ప్రజలు వెళ్ళిపోయినప్పుడు ఐగుప్తులు చాలా సంతోషించారంట. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా? స్తోత్రం చెప్దామా?
ఇలాగ మనం ధ్యానం చేస్తే మనము ధ్యానం చేస్తున్న వాక్య భాగములు 11వ వచనంకి వచ్చే ప్రకటన గ్రంథము 11-10 వచనం మనం జాగ్రత్తగా చదివితే అక్కడ కనబడుతుంది. ఏమని కనబడుతుంది? 10వ వచనం, అంతటా నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలో తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండిని, కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ఆ ప్రజలను గూర్చి జనులను గూర్చి ఆయా భాషను మాట్లాడే వారి గురించి అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచించుట అగత్యమని నాతో చెప్పేదేమో. స్తోత్రగాక. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఏం కనబడుతుంటే నీ ప్రజల గురించి జనుల గురించి ఆయా భాషలు మాట్లాడే గురించి అనేక రాజుల గురించి మరలా ప్రవచింపబడుట అగత్యము, చెప్పుట అగత్యం అనే మాట చూస్తూ మనం వెనక్కి వెళ్తే ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 1వ అధ్యాయానికి వచ్చేయండి. 1వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే 1:10 చదువుతున్నాం. 1:10 చదివితే అక్కడ కనబడుతున్న మాట, అమ్మా చూడండి, అక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ దేవుడు మాట్లాడుతూ చాలా చక్కటి విషయాన్ని తెలుస్తుంది. 10వ వచనం వాడు ఏమన్నా చెప్తున్నాడు? పెరిగించుటకును ఒకటి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, అడుగు పెకరించుటకును విరగొట్టుటకును నప్సింప చేయుటకును పడదోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనులు మీ మీద రాజ్యములను మీదను నేను నియమించేదను అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే రాజ్యములను కట్టడాలను అన్నింటినీ కూడా నేను ఏం చేస్తాను, విధిస్తానని చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే అదే అధ్యాయంలో 25కి వచ్చేయండి. ఇర్మియా గ్రంథం 25:30 వచనం కూడా 25-30 వచనం చూస్తే అక్కడ చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాము. చదువుతారా? ఇర్మియా గ్రంథము, కాబట్టి ఈ మాటలు విని చూడండి, ప్రకటించి విలాగు చెప్పవలను, ఉన్నత స్థలములో నుండి ఇక్కడ దేవుడు ప్రకటించమన్నదే ప్రకటించాలి. ఇక్కడ యోహానుతో కూడా అదే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఆ గ్రంథాన్ని భక్షించి తిని దానిని ఏం చేయి, ప్రకటించు అంటున్నాడు. మనం అందరూ కూడా ఏమి ప్రకటించాలి? దేవుని మూలముగా పలకబడిన ప్రతి ఒక్క మాట కూడా మనం ఏం చేయాలి? పలకాలి, దాన్ని చెప్పాలి. ఆ మాటలు మనం చూస్తే ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో 2-3 వచనాలు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటి వినివాడు ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొనవాడు ధన్యుడు. దేవుని స్తోత్రగాక. అంటే వాక్యమును ప్రకటింపబడుతున్నప్పుడు, వాక్యము చెప్పబడుతున్నప్పుడు, సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుడు ప్రవశిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? వినాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. స్తోత్రగండి. కనుక మాట గమనించుడి. యోహాను ఇంతకు ముందు చూచిన విని విషయాలు తెలియజేస్తూ రాబోయే భవిష్యత్తులో వాటిని తెలియజేస్తూ సంఘాల గురించి భవిష్యత్తులో లెక్క చెప్పవలసి ఉన్నదని తెలియజేస్తున్నాడు. గనుక ప్రియమిత్రులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చెప్పబడిన మాట దేవుని యొక్క మాట ఏం చేయబడుతుంది? ప్రకటింపబడుతుంది. సువార్త ప్రకటింపబడుతుంది. అందుకే అన్నాడు, తీయగా చుంటె తేనె ధారల కన్నా మధురమైనది అంటే దేవుని యొక్క వాక్యం. అందుకని నువ్వు దాన్ని ఏం చెయ్యి? తీసుకుని తిని, ఏమన్నాడు? దాన్ని తిని భక్షించి, అది ఎలా ఉందంటే నోటికి తీయగా ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం ఎలాగుంటుంది? జుంటె తేనె ధారల కన్నా మధురముగా ఉంది. ఆ వాక్యము మనల్ని ఆ తేనె తిన్నవాడు ఎంత బలంగా ఉంటాడో కనుక మనం వాక్యం అంతకన్నా బలముగా మనము ఉండగలుగుతాము. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క మాట విన్నప్పుడు, దేవుని సువార్తను ప్రకటించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు. ఆ ప్రకటన గ్రంథంలో 11వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటి? ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు, ఇదిగో యోహాను ద్వారా చెప్పబడిన ఆ దేవుడు చెప్పబడిన మాటలను మనం జాగ్రత్తగా విని నడుచుకున్నప్పుడు దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయనుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థించేద్దాం. ప్రభువా నీ వందనాలు.
సజీవుడా మీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ పగలగల సమయంలో మీరు నాతో మాట్లాడారు ప్రభువా. మీరు నన్ను దర్శించినందుకు వందనాలు నాయనా. నీ బలమైన కార్యాలు నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించినందుకు వందనాలు. నీ వాక్యము చేత నన్ను స్థిరపరిచి నడిపించు ప్రభు అని చెప్పి, ఇదిగో రాజా అది తిను అన్నప్పుడు అది తిన్నప్పుడు తీగా ఉంది, కొంతమటుకు అది చేదుగా ఉంది, అది తర్వాత చుంటే తేనెల కన్నా మధురముగా ఉంది. శ్రమలు, చేదనగా శ్రమలు, బాధలు, దుఃఖము, కన్నీరు, తిరుగుబాటు, ఇదిగో బిడ్డ అసమర్థత, అస్థిరత, నిర్లక్ష్యము మనలో ఉండకూడదు. కనుక దేవుని వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు యేసయ్యాని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్పి ప్రభు సన్నిధిలో పడుతూ స్తుతిద్దాం. గడినది దేవుని యొక్క సన్నిధిలో నీ మనసును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ ఆత్మీయతలో, నీ ఆరాధనలో నీవు రావడములో, దేవుని సేవించడంలో ఎలాగున్నావు? సర్వాధికారియు యేసయ్యా, సర్వోన్నతుడు యేసయ్యా, సర్వాధికారి యేసయ్యా. సర్వోన్నతుడు యేసయ్యా, ఆమేన్, ఆమేన్. గదికి రాజయ్యా, సృష్టికర్త మనకయ్యా, సకల మందికి రాజయ్యా, సృష్టికర్త మనకయ్యా, సర్వాధికారియు యేసయ్యా, సర్వోన్నతుడు యేసయ్యా, సర్వాధికారియు యేసయ్యా, సర్వోన్నతుడు యేసయ్యా, పరమ పవిత్రుడు యేసయ్యా, పరలోకము నుండి వచ్చెనయ్యా, ఆమేన్. పరమ పవిత్రుడు యేసయ్యా, పరలోకము నుండి వచ్చెనయ్యా, ప్రభు యేసు ఒక్కడే దేవుడు, ప్రకన వేరెవ్వరు లేరయ్యా, ప్రభు యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు, ప్రకన వేరెవ్వరు లేరయ్యా, సర్వాధికారియు యేసయ్యా, సర్వోన్నతుడు యేసయ్యా, సర్వాధికారియు యేసయ్యా, సర్వోన్నతుడు యేసయ్యా. ప్రార్థించండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ప్రార్థించండి. ప్రభువా నీకు వందనాలు నాయనా. ఎదుగో త్వరగా రానై ఉన్నా దేవుడు, మమ్మల్ని దర్శించే దేవుడు, నువ్వు వచ్చే సమయము మాకు సిద్ధపడదా ఇచ్చేసి నీ యొక్క రాకడికే నిరీక్షణ గల వారిగా మమ్మల్ని చేయండి. ఇదిగో నీ రాకడిని గురించి చెబుతూ నీ వాక్యాన్ని భుజించాలని, నీ వాక్యాన్ని తినాలని, అది తింటేనే మాకు పొలమని, మా ఆత్మకు శక్తివంతముగా మేము ఉండగలమని మీరు హెచ్చరిస్తూ, చేదైన అనుభవాలు ఉండకూడదు, చేదైన దాన్ని తినకూడదని, చేదైన శ్రమలు కూడా మేము వెళ్ళకూడదని మీరు మీతో మహారాజా నాయన మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడుతూ గద్దించిన విధానం బట్టి ఈ రాకడికే మమ్మల్ని సిద్ధపరిచేయమని యేసు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.